పెట్టుబడి గురించి అవన్నీ వేరే విషయాలు కానీ నేను అట్టంటలా. కానీ ఈ జీవితం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒక నొలక మంచం వేసుకొని ఎల్లకత్తలు పుండుకొని నిద్రపోతా ఉంటే చూద్దు బ్రో, చూద్దా హాస్పిటల్ ఫోన్ చేయమంటావా, డైరెక్ట్ నువ్వే పోతావా? బా కొట్టు బ్రో, ఇంకా కొట్టు కొట్టు కొట్టుండ్రా, కొట్టు సిద్ధు, కొట్టు సిద్ధు. గుమ్మ 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 వస్తుంది వాసన, గుమ్మ గుమ్మానే వస్తుంది వాసన మాత్రం. చూడండి ఎట్టుందా పీస్లా నవనవలాడుతున్నాయి. ఏమరా అంతంత వేస్తున్నావా? సరిపోద్దునా నిజంగా ఎవరంత ఖాళీ ఉన్నాయి. తోటలో వైపు చూడండి, పచ్చని తోటలో ఎర్రని మంటలు, సెగ, టెంకాయ, చికెను ఎదిరిపోతుంది. ఆటంగా పెట్టాలి, జాగ్రత్త కాలుతున్నాయి. కసన పెట్టాలనుకుంటా వీటిని. ఒరే దీన్ని ఎవరు టెంకాయ చికెన్ అనరా మనం చేసేదాన్ని. మంటలో చికెన్, మంటలో చికెనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము ముందు వచ్చే వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చ మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. విషయం ఏంటంటే మన పెద్ద మనుషులు ఇద్దరు కలిసి ఈ తోట అయితే తీసుకున్నారు 60,000కి. ఈ ఇంట్లో ఎన్ని టెంకాయ చెట్లు ఉన్నాయి బ్రో? 40 ఉన్నాయి బ్రో, 32 కాస్తాయి. 40 టెంకాయ చెట్లు ఉన్నాయి, 30 టెంకాయలు అయితే 30 చెట్లు టెంకాయలు అయితే కాస్తాయి. ఇంకా కాపుకి ఇప్పుడే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడైతే చిన్న ప్రశాంతంగా లేదు. మీకు డ్రోన్ షాట్ వేస్తే మీకు అర్థమవుతుంది విషయం ఎట్టుందో. స్వర్గం ఇప్పుడు టెంకాయల స్వర్గం అంటే ఇక్కడే ఉంటది. ఇది ఏ ఏరియా బ్రో? పావురాలపాలెం. పావురాలు ఎక్కువ చెప్తారా? కొన్ని లక్షల టెంకాయ చెట్లు నాకు డ్రోన్ ఎగరేస్తే కనిపించినాయి. అసలు విచిత్రపోయా నేను. ఏంది అసలు ఎక్కడ ల్యాండ్ కనిపించలా, మొత్తం టెంకాయ చెట్లు, లేకపోతే ఎక్కడన్నా వరి కనిపిస్తుంది. టెంకాయ చెట్లు అయితే వేలలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఎందుకు తీసుకోవాలనిపిస్తుంది బ్రో? మేము మామూలుగా కోల్డ్ పెంచుదాం అనుకుంటున్నాం ఇక్కడ. అదిగాక మనకి ఏంటంటే నేచురల్ గా ఉంటది. వీడియోస్ చేసే మనం మా ఛానల్ ఉంది కదా, ఫుడ్ ఛానల్, వీడియోస్ కి నేచురల్ గా ఉంటది. మెయిన్ గా మన ఇంట్లో కూరగాయలు పండించుకొని నేచురల్ ఫార్మింగ్ చేయాలా, మెయిన్ పాయింట్ అది. ఇది నేను నమ్మను. నాని కూరగాయలు పండిస్తాడంటే వీళ్ళైతే ఈ తోటలో టెంకాయల కోసమే కాదు, పుచ్చకాయలు, గోంగూర, రకరకాల కూరగాయలు, అలాగే కోళ్ళు ఇవన్నీ పెంచి టెంకాయల ద్వారా 60,000 సంపాదిస్తారంటే నాకు తెలియట్లా. మా ఊర్లో రూపాయి మూడులే పాయింట్ అది కాదు. టెంకాయ చెట్ల మీద డబ్బులు సంపాదించాలని తీసుకోవాలి, దీన్ని నేచురల్ ఫార్మింగ్ కోసం తీసుకున్నాం. అంటే మా డబ్బులు సంపాదించాల్సిన అవసరం కూడా నానికి లేదు, మనకంటే అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సరేలే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, టెంకాయ తోటలోకి వచ్చాం కాబట్టి టెంకాయ చికెన్ చేద్దాం. స్పెషల్ గా టెంకాయలు అయితే మన వాళ్ళు ఫ్రెష్ గా ఆల్రెడీ కోసి అమ్మేసినారు. 2 టెంకాయలు ఉంటే కోసుకున్నాం, బయట నుంచి కొన్ని టెంకాయలు తెచ్చుకున్నాం. ఆ టెంకాయలు చేస్తున్నాం. మన తోటలో టెంకాయలు చేద్దాం. ఎడదాకా వస్తే వీళ్ళు పని చేశారు. ఈ తోటలో నిన్న 3 రోజుల ముందు కోసి దాచిపెట్టేస్తున్నారు. మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ గా కోసినట్టు 2-3 ఉన్నాయి. డైరెక్ట్ గా కోసినట్టు 2-3 ఉన్నాయి. వీళ్ళు అది పనిగా తీసుకొని వచ్చినారు పెద్ద టెంకాయలు. వీటిలో అయితే మనం టెంకాయ చికెన్ చేద్దాం. ఇంతవరకు మేమైతే టేస్ట్ చూడాల, ఎట్టొస్తుందని చెప్పలేము, ఎట్టుంటదని చేయలేము. కొత్తగా ఉంటది, వింతగా కూడా ఉంటది. టేస్ట్ అయితే నాకు తెలిసి స్పెషల్ గా ఏమంటదో నాకేం నమ్మకలేదు. ముందు పోయి మనం టెంకాయల చికెన్ చేయడం కంటే ముందు టెంకాయ తోటలోకి వచ్చినాక టెంకాయలు తాగడం ఆనవాయితీ. వచ్చి నిలవడం తాగదు. మన వాళ్ళు గోంగూర అయితే జల్లున్నారు, బాగా మొలిచింది కూడా. నీళ్ళు పెట్టాలి దీనికి. ఇప్పుడు ఈ గోంగూర నీళ్లు పెట్టాలంట. ఈ లోపల నాని అయితే తొక్కేసేటట్టున్నాడు గోంగూర మొత్తం. ఇదిగో అగో నాని కాలికని చూసినారా ఎంత నిందా, లైవ్ లో చూపిస్తున్నా. మాకైతే టెంకాయలు ఆడెత్తుకునే కనిపిలా, కానీ యశ్వోళ్ళకి మాత్రం వాళ్ళ తోట కాబట్టి ఈజీగానే కనిపిస్తున్నాయి. ఇగోండి ఇవి అయితే ఫ్రెష్ టెంకాయలు ఇప్పుడే కోసుకుని వచ్చారు మన కోసం. కొడతావా? కొడతావా బ్రో? కొడతా, కాకపోతే కత్తి బాగాలేదు, కాకపోతే చీలిపోద్ది. కొట్టు. వా ఫుల్ నిండా నీళ్ళు ఉన్నట్టు వేస్ట్ చేయబాక. మీకు ఈజీ, మాకైతే చాలా కష్టం దొరకడం. మా ఊర్లో ఎంత తెలుసు ఇప్పుడు టెంకాయ 100 అన్నారు, 60 అన్నారు, 50 అన్నారు. నీ దగ్గర అసలు లేవులేండి. అయ్యో నీకు కాదు స్వామి, నేనే కొట్టుంటా. నువ్వు లేత టెంకాయ వీడికైతే మామూలు అలవాటు ఉంది టెంకాయలు కొట్టేది. అంటే నాకు అలవాట్లేదా? నువ్వు జంకిపోయినావు లే యశ్, నువ్వు జంకిపోయినావు ఈ మధ్య. అసలు మా తోటలో టెంకాయలు ఎప్పుడు కూడా తాలి ఎన్నా ఉన్నాయా? బాగున్నాయా? ఫుల్ గా ఉన్నాయి. సిద్ధు బ్రో కానీ సగమే పాపం. సాగు బ్రో.
బ్రో సిగ్గుపడవా బ్రో బ్రో డ్రెస్ వల్ల ఉంది బ్రో నీది అందుగాడి బ్రో నువ్వు అబ్బా టెంకాయ నీళ్ళు అయితే కలకల్లా ఆడుతున్నాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం అబ్బా ప్రశాంతంగా ఉంది ఏడగాను ఉంటే టెంకాయలు రోజు తాగొచ్చు ఏడ కట్టుకుందాం కానీ నీళ్ళు ఏడ చేపలు దొరకవు కదా లేకపోతే ఉండొచ్చు బా మేగడు బ్రో చెప్పు మేగడే తిను బ్రో మేకడ ఉన్నట్టు చూసి ఈజీగా తీయగా ఉంది బ్రో తీయగా ఉంది బాగా ఉంది అబ్బా ఈడు చూడు అందరూ ఒక లాగేసి ఒక సైడ్ ఉంటే కాఫీ తాగుతున్నాడు ఇతను ఒక్కడే ఒక సైడ్ ఉంటే చూద్దు బ్రో చూద్దా హాస్పిటల్ ఫోన్ చేయమంటావా డైరెక్ట్ నువ్వే బతావా బా కొట్టు బ్రో ఇంకా కొట్టు కొట్టు కొట్టుండ్రా కొట్టు సిద్ధు కొట్టు సిద్ధు ఎట తెలుస్తుంది తిన్నా బ్రో నేను బాగా కొట్టేదాన్ని ఈడు ఊర్రా ఈడా అయిపోయిందిలే పగిలిపోయింది విజయ్ విజయ్ గో ఇవన్నీ మనం చిన్నప్పుడు చేసాం ఇటుగా పాల్గొట్టడం మన వీడియో రియాక్షన్ కోసం బ్రో అది చేయనొప్పి వచ్చింది బ్రో చెప్పాలా నీకు రాలా ఉబ్బిపోయింది ఇక్కడ చూడండి అయ్యో నిజంగా ఉబ్బిపోయింది దీనికి ఇదిగో ఇదేంది ఇది అయ్యో ఉబ్బిపోయింది ఇతను చూసుకోవాలా నిజంగా ఉబ్బుడాది యాక్షన్ నీకు చూపించు బ్రో నీ చెయ్య నీకేం కాదులే నువ్వు మనిషి అయితే కదా మనం టెంకాయ చికెన్ చేయబోయేది వచ్చేసి ఇగోండి పెద్ద పెద్ద టెంకాయలతో ఇవి మీ చెట్లోనే కాసాయి నాని మీ చెట్ల మీ తోటలో మా తోటలో చెట్లు కాసానంట ఓకే గంగా భవాని అయ్యా కాదు 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 గంగా భవాని మొన్న చెప్పా ఎర్రగుండేట్టు గంగా భవాని కదా గంగా భవానిలో ఒక రకం ఫస్ట్ అయితే వీటి నీళ్ళు తీసేసి వీటిలో అయితే చికెన్ కలిపి తర్వాత కాసేపు ఊరబెట్టి తర్వాత ఈ చికెన్ ఆ టెంకాయల్లో పెట్టి తర్వాత మనం పొయ్యి మంటేసి తర్వాత ఇట్లా అయితే టెంకాయలో చికెన్ చేయాలి మొత్తానికి కత్తి అన్నారులే కరెక్ట్ గా వస్తుంది ఇది తుండి మీద అయినా పెట్టుకుని కొట్టు మళ్ళీ వేస్ట్ అయిపోయింది అనుకో మనకు ఉండేది అదేనమాట ఇబ్బంది పడిపోతాం ఏమంటావా మా మాటిని చికెన్ మిగిలిపోతే కొంచెం ఉండదు చూసినారా మేము టెంకాయ చికెన్ చేద్దామని చూస్తుంటే చికెన్ మిగిలిపోతే ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాడంట మా ఇంటికి కాదు బ్రో తోట ఎంత పచ్చగా ఉందో బ్రో అదృష్టం చేసుకున్నారు బ్రో డబ్బులు పోతే పోయింది ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా తర్వాత సంగతి పెట్టుబడి గురించి అవన్నీ వేరే విషయాలు కానీ నేను అట్టంటలా కానీ ఈ జీవితం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఒక నొలక మంచం వేసుకొని ఎల్లకత్తలు పుండుకొని నిద్రపోతా ఉంటే అవునా ఇది మొత్తమైన హోల్ చేయి నీళ్ళు తీయకుంటాయి బ్రో బాండ్లు ఎత్తుకో బ్రో నీళ్ళు పోతాం అంటే మేము ఇక్కడికి ఏం తెచ్చుకోలేదు ఈ తోటలో ఏం లేవు కాబట్టి ఇంకా బాండ్లు అయితే తెచ్చుకున్నాం అంటే ఇంటికా నుంచి వస్తా చికెన్ కలుపుకోవడానికి ఈ బాండల్లోనే ఇప్పుడు మనం నీళ్ళు పోసుకునేస్తున్నాం ఇట్లా నీళ్ళు హోల్ ఎంత ఉందో చూడు టెంకాయ ఎంత ఉందని కాదు విషయం హోల్ ఎంత ఉందని కావాలి ఇప్పుడు మనకు నీళ్ళు ఎన్ని వచ్చాయి ఊరే 1/2 లీటర్ ఉన్నాయంటే హోల్ పెద్దదే ఉంటుందిరా లా 1/4 కేజీ పడుతుందా 1/4 కిలో పడుతుంది ఓకే కరెక్ట్ కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది అవునులే బాండ్లు వాసన వస్తుంది బాండ్లు బ్రో కొత్త బాండ్లు ఏంది బ్రో వాసన వచ్చేదే తాగు బ్రో బాండల్లో టెంకాయ నీళ్ళు తాగుతున్నా నాని అబ్బా అయ్యా నానికి ఏనా నేను అంత పెద్ద దాంట్లో తాగలేను అబ్బా బలి తీయకుండా బ్రో బ్రో నిజంగా బలి తీయకుండా దీంట్లో పెట్టుకుని తాగేస్తా అబ్బా చక్కెర నీళ్ళే టెంకాయలో ఉన్న నీళ్ళు మొత్తం తీసి బొక్కలు చూడండి ఏ విధంగా చేసుకున్నావు మనకి టెంకాయ చికెన్కి వాటంగా అయితే తయారు చేసుకున్నాం ఇంక ఇట్లా వాటంగా ఒకరంత కడుక్కుంటాం ఎందుకంటే ఒకరంత మట్టి అయింది మేము చికెన్ అంగట్లో చిన్న చిన్న ముక్కలుగా కొట్టమంటాం మర్చిపోయాము పెద్ద పెద్ద ముక్కలు కొట్టించేసాడు ఆ టెంకాయలో చిన్న చిన్న చికెన్ అయితేనే బాగా ఉడకుతుంది అనిపిస్తుంది లేకపోతే ఇబ్బంది పడిపోతామని ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే కోసుకుంటున్నాం నిజం ఎట్లా అనిపిస్తుంది ప్లేసా బాగుంది కొత్తగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది తోటలో మన తోట గుర్తురా అట్లా నీకా గుర్తొస్తుంది కానీ అది వేరే తోటనా అది మామిడి తోట ఇది టెంకాయ తోట కానీ దాన్ని చలవ వేరు బా ఇది కూడా సూపర్ గా ఉంది ఇక్కడ లొకేషన్ కానీ అసలు అదిరిపోయింది సూపర్ గా ఉంది కాకపోతే ఉబ్బ తీస్తుంది ఎక్కువ ఉబ్బ అంటే ఇంకా చెట్లు చక్కగా ఉందా
బాగుంటుంది. చికెన్ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము. ఈ ముక్కలన్నీ కూడా తెల్లగా వచ్చేదాకా నీట్గా కడిగేసుకుందాం. పడుతుంది ఇప్పుడు చికెనా టెంకాయలా? పడుతుందన్నా. చూడు ముక్కలు చూడు ఎట్టున్నాయో, పకోడా చికెన్ ముక్కలు మారి ఉన్నాయి చూడు. ఈ చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం, రుచికి సరిపడా కారం వేసుకుందాం, ధనియాలు మిరియాలు పట్టా లవంగ పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె పోసుకుందాం, చిటికెడు కొత్తిమీర వేసుకుందాం. చిటికిడా చారడు ఉందిరా? అదే చారడు ఉంది బ్రో, అది చిటికిడు కాదు. ఈ ముక్కలకి మసాలా పట్టే విధంగా నీట్గా కలిపేసుకుందాం. గుమ్మగుమ్మగుమ్మని వస్తుంది వాసన. గుమ్మగుమ్మానే వస్తుంది వాసన మాత్రం. చూడండి అట్టుందా పీసులా నవనవలాడుతున్నాయి. ఇంకాసేపు అట్టే ఊరబెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు కానీ పక్కన పెట్టి దాని తర్వాత గాన కొబ్బరి బోండాల్లో కానీ కూర్చి కానీ వండితే. ఈ టైంలో బోండాలు ఎవరు కాలుస్తారా? అదే ఈ సైడ్ కొబ్బరి బోండాలు అంటారు. ఎవరన్నారు టెంకాయలనే అంటారు మన సైడ్ అంతా. మన సైడ్ కాదు, మన సైడ్ అంటారు టెంకాయలని. ఈ సైడ్ ఏమంటారు? కొబ్బరి బోండాలు అంటారంట. కాసేపు అయితే ఈ చికెన్ నిట్టే ఊరబెట్టేసుకుందాం. నీళ్ళు తీసిన టెంకాయ పొరల్ని నీట్గా కడిగేసుకుందాం. ఊరబెట్టుకున్న చికెన్ చూడండి ఎట్టుందో కలర్ఫుల్గా. టెంకాయలు కూడా నీట్గా కడిగేసుకున్నాం. ఇంకైతే ఈ చికెన్ టెంకాయలో పెట్టేస్తే అదే టెంకాయల చికెన్. ఎంత పడుతుంది రే? దండికి పడుతుంది నా. అయ్యా ఎయ్యి బాగానే ఎయ్యి. నాకు తెలుసు ఆ కొబ్బరి ఫ్లేవర్ వచ్చేస్తుందేమో దాంట్లో. అవును అవును. ఏమరా అంతంత వేస్తున్నావా? సరిపోద్దునా? మితంగా ఎవరంత ఖాళీ ఉన్నాయి బా. ఇంకా చాలా పట్టిందా? కొంచెం పడుతుంది. లోపల చూడేట సరిపోద్దా? సరిపోద్ది. ఓకే చూద్దాం దాంట్లో కూడా చూసి సరిపోతే ఒక 2 ముక్కలు దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంకాయలో ఈ చికెన్ ఎక్కువ కాదు తక్కువ అయిపోయేటట్టుంది, సరిపోయేటట్లేదు నాకు తెలిసి. సరిపోద్ది సరిపోద్ది. సరిపోద్దా? టెంకాయలో చికెన్ అయితే సెట్ చేయడం అయిపోయింది. అవి సెట్ చేసుకునేటట్టున్నాయా? ఇంకా అరిటాకు కూర్చాలనా? అరిటాకు ఒక 2 బిడేస్తే సెట్. పైన బొక్కకి నీట్గా అరిటాకు కూర్చేసుకుందాం. అంతే అంతే. బుందులో చికెన్ లాగా ఇది. అంతే. ఇది టెంకాయల చికెన్. టేస్ట్ ఎట్టుంటుంది కానీ మరి? టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది నా. అంటే బాగుంటుంది అంటవా? ఇండైరెక్ట్గా బాగుండదని కాదు, అంటే బాగుంటుంది అంటవా డైరెక్ట్గా? కొంచెం కొత్తగా స్పెషల్ టేస్ట్లు కదా ఇవన్నీ. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టేస్ట్లు ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ చేయాల్సినట్టువా? ఇంతవరకు చేయలేదు కదా ఇప్పుడు. పని ఉండే వాళ్ళు చేయాల్సిన పనులు కాదు ఇవి, మళ్ళాంటి వాళ్ళు చేయాల్సిన పనులే. అంతే కదా? అంతే. ఈ కూర అరటికాయలా లేకపోతే మామూలుగా మనం అంగట్లో అమ్మేటివా? అంగట్లో అమ్మేటివా అనుకుంటున్నా. కాదా? కరెక్ట్గా తెలియదు. తినేటివి కొనయా? అదే తినేటివే. అదే అంగట్లో అమ్మేటివి కొని అక్కడ పెట్టుకుంటున్నాం పొయ్య. ఈ ప్లేస్ మాకైతే బాగా నచ్చింది. ఇదిగోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టెంకాయలు అయితే. ఎందుకురా ఫస్ట్ దాన్ని వెలిగించినవా? ఒక్కదాన్నే మేము అక్కడే వెలిగించినాం ఫస్ట్. అన్నిటిని వెలిగిస్తానా? అడుగుడు వీటి ఎప్పుడు కూడా కలరా టెంకాయలో చికెన్? అంత టెంకాయ ఎంత మందంగా ఉంటుంది, ఉడుకుతుందా? ఉడుకుతుందిలేనా? ఉడికితే మంచిదే కదా నాయన. దెబ్బలు మాత్రం భయంకరంగా మండుతాయి. పక్కనే తాడి చెట్లు దండిగా ఉన్నాయి. తోటలో వైపు చూడండి, పచ్చని తోటలో ఎర్రని మంటలో సెగ టెంకాయ చికెను ఎదిరిపోతుంది. 3 పొయ్యిలు అయితే వాటంగా మంట ఎత్తేసుకున్నాయి. ఇంకైతే మనం టెంకాయలు పెట్టేసుకుందాం. ఇటుపైన వాటంగా పెట్టాలి, జాగ్రత్త కాలుతున్నాయి. కసన పెట్టాలనుకుంటా వీటిని.
పొణగం పెట్టేస్తా లేకపోతే ఇట్లా అంతే. ఇంకోటి జాగ్రత్త కాలుతుంది. 3 టెంకాయలు అట్ట వాటంగా కుదిరినాయి. ఇంకా ఆ సైడు ఈ సైడు ఆ సైడు ఈ సైడు మంట పెడతా ఉండాల్సిందే. మంట పెడతా ఉంటే బయటికి మండుతూ ఉంటుంది కింద నుంచి. అబ్బా భలేమంటారా? ఎంతసేపటికి అవుతుంది అనుకుంటున్నారా నీ అంచనా ప్రకారం? గంట పైన అవుతుందా? ఎందుకంటే దీంట్లో నుంచి లోపలికి ఎక్కాలి సెగ. పైన ఈ పచ్చి పొచ్చు కదా ఇదే, కొంచెం సెగ ఎక్కడానికి లేట్ అవుతుంది. ఓకే, అది కాలి లోపలిది కాలాలి. పొగమయంగానే అయిపోతాయేమరా? మేము పెట్టి అయితే 10 నిమిషాలు అవుతుంది. ఇంకా అయితే టెంకాయలు నాకు తెలిసి ఏమనుకోలేదు. ఇట్టే మంటేస్తూ ఉండాలి వాటంగా, నిదానంగా కాగుతుంది. ఈ తోటలో వచ్చేసి టెంకాయ చెట్లే కాదు, అరటి చెట్లు, కొన్ని రకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. అవి ఇంకా ఇప్పుడైతే కాపు లేదు, కానీ కాపు వచ్చినప్పుడు అయితే ఉంటాయి అవి కూడా. ఇదిగోండి నిమ్మ చెట్టు, ఇదైతే ఇది మనందరూ తెలిసిందే. అరటి చెట్లు మాత్రం చాలా వరకు అరటి గెలలు అయితే వేస్తున్నాయి. అవి వచ్చి అమృతపాణి. ఇందా చూసింది అంగట్లో అమ్మేటివి, అటు పేరు మాకు తెలియదు. అంగట్లో అమ్మేటి పేరు నీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి అయితే తెలుసు అమృతపాణి. అవి మేము నార్మల్ అరటి పండ్లోనే అంటాం. ఏంద్రా రేపు భోగి మంట వేస్తున్నాం? ఏంద్రా మంట కింద ఒకటే మంటతా ఉంది, చుట్టూ సెగ తగలటంలే. అందుకని చెప్పి భోగి మంట పెట్టావా? కొంచెం పెద్దదిగా చేద్దాం అనుకోండి. ఇప్పుడు కథ మారుతుంది. కాసేపటికి మన టెంకాయల చికెన్ నాకు తెలిసి రెడీ అయిపోద్దని ఆశిస్తున్నా. మరి ఏం జరుగుతుందో ఏ వారం అంటలేదా? ఈ వారికి కూడా ఏమంటుంది అదే అంతా వచ్చి ఎత్తుకునేస్తాయి. సెగ కాదు రబియా. ఒరే దీన్ని ఎవరు టెంకాయ చికెన్ అనరా మనం చేసేదాన్ని. మంటలో చికెనా? మన మంటలో డైరెక్ట్గా వేసింటే మంటలో చికెను, టెంకాయలో కూర్చున్నాం కాబట్టి టెంకాయల చికెన్ అన్న. సరే చూద్దాం, మధ్యలో అది అయిపోద్దాం. ఫస్ట్ దానికి ఎక్కువ సెగ తగిలేసింది. ఈ 2 టెంకాయలు అయితే మాడిపోయినట్టు అయిపోయాయి. ఇంకా ఈ లాస్ట్ టెంకాయ వచ్చేసి కొద్దిగా పచ్చిగా ఉంది, కూరవంతా అది కూడా మాడిపోయింది. కాసేపట్లో అయితే అది కూడా రెడీ అయిపోద్ది. అయిపోయినట్టేనా? బూడిది కనిపిస్తుంది. ఏం చేయమంటావు అన్న? చూడండి బూడిది తీరిపిస్తారు 3 సార్లు. చెట్లు చచ్చిపోతాయి, ఇంకా ఎక్కువ మంటేస్తాయి. టెంకాయలు చికెన్ బాడిచ్చి దించండి అయితే. బూడిద రాలుతుంది అంటే సింబాలిక్గా అడే మీరు తినేదే లేదు మొత్తం బూడిదే అని. అంతేనా? ఏముండదు, బంగారంగా ఉంటుంది. ఎవరు చెప్పినారా? దించు బ్రో, దించు, జాగ్రత్తగా దించు బ్రో. బా చరణ్ బ్రో చూడరా, ఇట్టు ఎత్తుకురా బ్రో ఆటాడికా. పెట్టు అబ్బాయా, గ్రేవీ అయిపోయినది దీంట్లో అయితే. గ్రేవీ అయిపోయినది. బా వాసన వచ్చింది బ్రో. బ్రో నువ్వే అంది బ్రో. రసోరా గ్రేవీ అయిపోయిందనా? ఏమరా రసము? రసం చూడరా, తీవ్ర దించు, వాసన గుప్ప అంటుంది.
పెట్టు అట్టే 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 జాగ్రత్త 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 నాయనా. వాసన అయితే గుమ్మ 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 కొడుతుంది. గుమ్మ గుమ్మ కొట్టేది కాదు, ఆ, లోపల ఉడుకుంటది. లోపల ఎట్టుందో వ్యాపారం చూడు ఫస్ట్. చూచా రే బొంగులో చికెన్ ఫ్లేవరే వస్తుందిరా వాసన. అన్న దీన్ని ఆ, ఎట్ట తీయాలో అర్థం కావట్లేదా? అట్టే పోయే నేను పోసానా ఏమో నీళ్ళు వెళ్తున్నాయి. వెళ్ళేది పగలు కొట్టాలేమో లేకపోతే పగలు కొట్టాలి. అవే ఇంక చికెన్ ఎట్టుంటది ఏందని భయమే లేదు. అవే రాక్షసుడు వచ్చేసాడు రాక్షసుడా. కొట్టుకో బ్రో కొట్టుకో బ్రో. అది గార్జులే కదా, పగలు కొట్టు. అవి నువ్వు కొట్టు, ఇది కొడతావా? తీసుకో, ఏదో ఒకటి కొట్టండి స్వామి. చేత్తో కొట్టు. చేత్తో కొడుతుందా నీరా? చేత్తో కొడతాడంట. ఇక్కడ పెట్టే కొట్టే ఆడబెట్టి కొట్టలే ఫస్ట్. అవి ఎంత బ్రో చిన్నప్పుడు పోయేలా ఏనా చికెన్ ఇటు తిప్పు ఇటు పైకి రా రే అడ్డం తిప్పురా. ఇట్ట 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 ఒక దాంట్లో ఉంటది. అట్ట 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 అట్టే ఉంది. అది దగ్గరికి ఉండు తిందు నువ్వే తిందు దగ్గరికి. అట్టాక్ ఎందుకు చేశారు? అరిటాకు పైన అరిటాకు పెట్టుకుని ఏం పెడతావు తెక్కలోడా? రసం కాకుండా బ్రో, రసం గారికి ఏం చేస్తుందా? ఫ్రెండ్స్ ఇటు చూడండి, చికెన్ అయితే చూసేదానికి తెల్లగానే ఉంది కానీ ఉడికిపోయినదంట. ఏమో మన వాళ్ళు 3 కొడతారు, ఏది బాగా ఉడికిందో చూద్దాం. దగ్గర విజయ్ ఇంకోటి కూడా కొట్టు. కొత్త గుడ్లు ఇంటికి పోతే నీ పరిస్థితి ఏందిరా? అయిపోయినావా? అబ్బా అబ్బా పెద్దది అది. ఊరి 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 పాతదా? పట్టుకో పట్టుకో పట్టుకో. వదిలే అయితే రోటీ గ్రేవీ ఇది. ఇది భలే వచ్చిందిరా రోటీ గ్రేవీ ఇది. పెద్దదాన్ని భయపడుతున్నాను కానీ టెంకాయ పీస్ లేదు ఉడికిపోయింటది. చూడు సిద్ధికిరా ఫస్ట్. ఈయన చూపించా ప్లేటింగా గార్నిష్ టెంకాయ చికెన్ ఎత్తుకోపోయి అరిటా గార్నిష్ చేస్తున్నావు. ఎవరయ్యా నువ్వా? టాలెంట్ ఉండాలా. సూప్ అంటే తాగు. సూప్ చికెన్ ఇది మీకు ఎట తాగాలనిపిస్తుందా నీకు? అటోడా బాగుంది అది. బాగుంది, ఉప్పగా ఉంది. సిద్ధికి ఒక మొక్క వాడు కరెక్ట్గా చెప్తాడు. సిద్ధి తినరా. అబ్బా చెప్పురా. చికెన్ లాగా ఉంది నిజంగా ఉడికిందా? రా నీకు అంత తక్కువ చేస్తా. తిను దండిగా వేసుకో దండిగా వేసుకోండి. వేసుకున్నా కాబట్టి దండిగా తినాలా. దండిగా తింటే దండిగా పని చేయగలుగుతారు. చిన్నప్పుడు చేపలా మా నెల్లూరు ప్లేట్ ఎంత దండిగా తింటే అంత దండిగా. చూడ నా కలర్ఫుల్ గా ఎట్టుందా? టెంకాయ చికెన్, టెంకాయ చికెన్, అరిటాకు చికెన్, అరిటాకులో అరటి పువ్వు సర్వింగ్, అరటి పువ్వులో సర్ఫరింగ్. మదన్నా ఇదేమో కానీ చూపించట్లేదు, నేనే చూపిస్తాను. సర్ఫరీ అంటే సర్ఫరీ అంటే అరటి పువ్వులో సర్ఫరీ అంటున్నాడు. సరఫరా అనుకుంటే సర్ఫరింగ్ చేసాం. సర్వింగ్ చేసావా? ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. బా చికెన్ మాత్రం భలే ఉడికిందిరా. భలే ఉందనా అసలు, చాలా బాగుంది. దీంట్లో మాత్రం అద్దరిపోయే విధంగా ఉడికింది. ఇదైతే నేను టేస్ట్ చేయాలి. ఇంకా మసిబొగ్గు ఎత్తుకోబాక తిండి నా భలే ఉడికింది. అట్లా చేయ బ్రో, తిను బ్రో, బాగుంది. బంపర్ ఏంటుంది మనం నేను ఇంత బాగా ఉడకలేదు అనుకోలేదు. నా టెంకాయలు మాత్రం చాలా బాగా ఉడికింది. మనం ఆ విధంగా మంట బట్టే విధంగా ఉడికింది అది. లేదంటే ఓన్లీ కింద కానీ మంట పెట్టింటే ఫస్ట్ గా నా చరణ్ బ్రో గాని వచ్చి చూడ చెప్పకుండా ఉంటే మనం దించేసి ఉంటాం కదా. దించేసి ఈ పాటి కత్తి ఒకటి చేలేస్తుంటాం.
ఎగ్జామ్ లో ఏ పెట్టపోయి బి పెట్టి ఫైల్ అయ్యాడు అంతే ఆయన. ఫైలా ఏంద్రా ఈ భాష అండి? అనింది ఫైల్ అన్నాడు అనులా బ్రో, ఫైల్ అన్నాడు. ఫెయిల్ ఫెయిల్ భలే ఉందయా బ్రో. ఏదా ఎవరే ఈ కొబ్బరి తీస్తున్నా ఏదో చూపించు, కొబ్బరి చూపించా. ఉడికిన కొబ్బరిదా? ఉడకేసిన కొబ్బరి, మసాలా ఫ్లేవర్ తో కుమ్మేసింది కొబ్బరి. భలే ఉందనా? తింటే అందరూ అయ్యా అబ్బో. అయ్యా సేమ్ మేగడే మేగడే కదా అది, మేగడ మేగడ. సూపర్ గా ఉంది, బాగుంది బ్రో, అదిరిపోయింది. అటుపక్కి అటుకి రే ఆయనకి ఎవరైనా తీసి పెట్టండి రా. ఏం బ్రో కొబ్బరి అంత బాగుంది, అందరు కొబ్బరి తింటున్నారు. మైనీస్ ఉంటుంది బ్రో, ఇది నేచురల్ నుంచి వచ్చిన మైనీస్, ఇది అదిరిపోయింది. బ్రో దాంట్లో ఎవరైనా చికెన్ పెట్టుకుని తినండి. అంటే ఇది గ్రేవీ టేస్ట్ కోసం బ్రో, చికెన్ కదా ఫ్లేవర్ కోసం. ఇదంతా యాక్చువల్ కొబ్బరి విత్ చికెన్, ఉడికిన చికెన్ కొబ్బరిలో టెంకాయలో. బా ఎట్టుందే? చికెన్ ఉన్నట్టే ఉంది, ఆ కొబ్బరి కూడా చికెన్ గా అయింది. కొబ్బరి కూడా చికెన్ గా అయిపోయింది. భలే ఉందా టేస్ట్ మాత్రం. కానీ అందరూ బొంగులో చికెన్ కొంచెం బయట అంతా చేస్తూ ఉంటారు కదా, అంగట్ల మీద పెట్టి అంగట్ల దగ్గర పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. ఈ విధంగా టెంకాయలు చికెన్ పెట్టినా కూడా నెల్లూరు చాలా బాగుంది. కాకపోతే ఎక్కువసేపు ఉడికిస్తే మాత్రం కతక్కని ఉంటుంది. దో అరకు సైడ్ పోతే బొంగులో చికెన్, నెల్లూరు సైడ్ వస్తే టెంకాయలో చికెన్. సరే రేపు నుంచి స్టార్ట్ చేయ బ్రో. ఓకే నెల్లూరు నడిబొడ్డు స్టార్ట్ చేస్తా. నడిబొడ్డున టెంకాయ చికెన్. ఫ్రెండ్స్ చూసారు కదా మన టెంకాయ తోటలో టెంకాయ చికెన్ అయితే వచ్చింది, టంగ టంగ అన్నట్టు వచ్చింది. అవును, ఫస్ట్ అయితే జంప్ వేసేస్తుంది, మేమైతే తీసి నరికేసి ఉంటాం. తర్వాత పెద్ద ఆయన చరణ్ బ్రో చెప్పాడు మాకు, తర్వాత తీసి మళ్ళీ మంటేసాం చాలా సేపు. తర్వాత అయితే ఎక్సలెంట్ గా అయితే వచ్చింది, సూపర్ గా వచ్చింది. కొబ్బరి ఒకరంతా డిఫరెంట్, కొబ్బరి బాగుంది, చికెన్ ఉంది కానీ మేగడగా ఉంది, మేగడలో మసాలా ఇచ్చి. కానీ అలా ఉడకేసి తినడం మంచిదో కాదో మాకైతే తెలీదు. మేము సరదాగా ఉంటది ఎటుంటుందో ట్రై చేసాం అంతే, ఆ టేస్ట్ ఎట్ట వస్తుందని. బాగుంది అది అయితే మేము మీరు చేసుకోండి అని చెప్పం కానీ టేస్ట్ అయితే ఓకే బాగుంది. అది మంచిదో కాదో మాకైతే తెలియదు, మేము ఏదో సరదా కోసం చేసుకున్నాం. మాకైతే ఒకరంతా టైం పాస్ బాగా అయింది, డిఫరెంట్ టేస్ట్ కూడా అనిపించింది. డిఫరెంట్ టేస్ట్ అయితే రుచి చూసాం, అదనమాట. ఇంకేం అందులో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా ట్రై చేయండి. ఈ లొకేషన్ లో మీ ఇష్టం, అది మాకు తెలీదు. ఈ లొకేషన్ లో ఇంకా అదిరిపోయింది. అదనమాట, లొకేషన్ అదిరిపోయింది అన్నిటికంటే. స్వర్గం మనం ఉండే ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బై బాయ్. బాయ్ బాయ్.